నందు ప్రియ సహోదరులారా, జగద్రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథమునందలి ఈ వచన భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ యొక్క గ్రంథంలో నుండి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనములో ఉన్నటువంటి ఈ మాట ఈ విధంగా సెలవిస్తూ ఉంది. నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. ఇక్కడ దేవుడు ప్రవక్త అయిన నాతాను ద్వారా దావీదుతో ఈ సమాచారాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఏమని తెలియచేస్తూ ఉన్నారు? దావీదు తన రాజనగరిలో ఉండి నాతానుతో ఒక మాట చెప్తూ ఉంటారు. ఏమని అంటారు అంటే, నేను రాజనగరిలో నివసిస్తూ ఉన్నాను, నా దేవుని మందసానికి దేవాలయం లేదు, కనుక నా దేవుని మందసానికి నేను ఒక దేవాలయాన్ని కట్టునట్లుగా దేవుని చిత్తం ఏమిటో దానిని తెలియచేయండి అని నాతాను ప్రవక్తను తన ఇంటికి ఆహ్వానిస్తారు. నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చిన తరువాత దావీదు గారి మాటలు విన్న మాటలను బట్టి నాతాను ఏమంటాడంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీవు చేయున్నదంతయు సఫలమవుతుంది, కనుక దేవుడు నీకు తోడై ఉంటాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుము అని దావీదుతో అంటారు. ఇక్కడ చూసినప్పుడు ప్రియ సహోదరులారా, నాతాను ప్రవక్త దావీదుతో నీకు తోచినట్లుగా జరిగించుము అని అంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నాతానుతో దేవుడు ఏమని మాట్లాడతారు అంటే, నేను చెప్పే మాట నీవు దావీదుతో చెప్పు అని నాతానుతో చెప్తారు. దేవుడు చెప్పే మాటను తిరిగి మరలా నాతాను దావీదు యొద్దకు తీసుకుని వస్తూ ఉన్నారు. ఆ యొక్క సందర్భంలో ఇక్కడ మాట్లాడుతూ ఉన్న ఒక్క మాటను మనం ధ్యానం చేస్తాము. అది ఏంటి అంటే, దేవుడు దావీదుకు ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ఏమిటి ఆ విషయం? గొర్రెల దొడ్డిలో నుండి నిన్ను నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నియమించితిని. ఇశ్రాయేలీయులకు నా జనుల మీద అధిపతిగా నియమించితిని. ఎంత గొప్ప మాట ఈ మాట! ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుడి ప్రజ. దేవుడి ప్రజకు ఒక అధిపతి కావాలని ఇశ్రాయేలీయులు ప్రార్థించగా దేవుడు అనుగ్రహించిన గొప్ప రాజు దావీదు భక్తుడు. దేవునికి స్తోత్రం. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప రాజు దావీదు భక్తుడు. కాబట్టి ఇక్కడ దేవుడు దావీదుకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏమిటది? గొర్రెల దొడ్డిలో నుండి నీవు రాజువి కావడానికి నీవు కారణం కాదు. గొర్రెల దొడ్డిలో నుండి నీవు రాజువి కావడానికి నీవు కారణం కాదు. మరెవరు కారణం? దేవునికి స్తోత్ర. దావీదు చిన్ననాట నుండి దేవునిని స్తుతించేటటువంటి వ్యక్తి అని మనకు బైబిల్ పరిచయం చేస్తుంది. చిన్ననాట నుండి దేవునిని స్తుతించేటటువంటి దావీదు దేవుని చేత దర్శించబడుతూ వచ్చేవాడు. దేవుడు దావీదును దర్శిస్తూ ఉండేవారు. దేవుడు దావీదును ఎలా దర్శిస్తూ వచ్చేవారు అని సూచినప్పుడు దేవునికి స్తోత్ర, దావీదును దేవుడు దర్శిస్తూ వచ్చేవారు. చిన్ననాట నుండి
దేవుని స్తుతించటం దావీదు ఎక్కడ నేర్చుకున్నాడు? దైవ స్తుతి దావీదుకు ఎలాగో వచ్చింది? ఈ మాటలన్నీ బైబిల్ మనకు చెప్పడం లేదు. కానీ నేనేమంటానంటే అతని తల్లిదండ్రులు, అతని తాత ముత్తాతల దగ్గర, తాతమ్మల దగ్గర దావీదు దేవునికి వచ్చిన జ్ఞానాన్ని అభ్యసింప చేయబడినాడు అని అంటాం. దైవ స్తుతి దావీదు ఎలా నేర్చుకున్నాడు? ఆయన చేసే స్తుతి ఎటువంటిది? తనంతట తానే దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు, తన పితరులు బోధించిన దేవుని మీద తన మనస్సును నిలిపినవాడు దావీదు. తన పితరులు బోధించిన దేవుని మీద తన మనస్సును నిలిపిన దావీదును దేవుడు దర్శిస్తూ వచ్చేవారు. ఎలా? దేవుని ఆత్మ బలముగా దావీదు మీదికి దిగి వచ్చేటిది. అంటే దావీదు పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు. ఎప్పుడు? స్తోత్రమో, హల్లెలూయా. దావీదు పరిశుద్ధాత్మ చేత నింపబడేటటువంటి వాడు. ఈ పరిశుద్ధాత్మ దావీదు మీద నిలిచి ఉన్నందున అతడు దైవస్తుతి చేస్తున్న వ్యక్తిగా మనకు కనిపిస్తూ వస్తాడు. దావీదు వద్ద అనేక పాఠాలు మనం నేర్చుకుంటూ వస్తే, దైవస్తుతి చేస్తూ ఉన్న దావీదు, స్తుతి ఎవరి హృదయములో ఉందో ఆ స్తుతి స్థితిని మారుస్తుంది. స్తుతి మొదట నిష్కల్మషమైన హృదయము నుంచి రావాలి, నిష్కపటమైన హృదయము నుంచి రావాలి, నిస్వార్థమైన హృదయాల ద్వారా కలగాలి. స్తుతి చేసే వ్యక్తి సంస్కరించుకుని వాడై ఉండాలి, హృదయ సున్నతి కలిగిన వాడై ఉండాలి. స్తోత్రం. ఎవరి హృదయాలు సున్నతి చేయబడతాయో, ఎవరి హృదయాలు హృదయశుద్ధిని కోరుకుంటాయో, ఎవరి హృదయాలు క్రీస్తు ప్రభుల వారికి ఇష్టమైనవిగా ఉండడానికి ఆశపడతాయో, ఎవరి హృదయాలు యేసు ప్రభువుని ప్రాణప్రదంగా ప్రేమిస్తాయో, అట్టి హృదయాలలో నుండి వచ్చే స్తుతి అది అంచెలంచెలుగా ఉత్తమమైనదిగా ఉండేలా చేసే బాధ్యత దేవునిదే. దేవుడు స్తుతించే వ్యక్తిని స్థితిని మార్చి ఉన్నత స్థితికి తీసుకుని వస్తారు. స్పిరిచువల్ మెచ్యూరిటీ. స్తుతించే వ్యక్తి యొక్క స్థితిని ఉన్నత స్థితికి మారుస్తారు. కాబట్టి స్తుతించే హృదయం దావీదుకు ఎక్కడి నుంచి వచ్చింది? దేవునికి స్తోత్రం. ఒకటి, దేవుని గూర్చినటువంటి ఆలాపన, దైవ ధ్యానం, దేవుడిపై ఆధారపడడం చిన్ననాటి నుండి అభ్యాసం చేయబడింది. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనను వాడు ఆ త్రోవ నుండి తొలగిపోడు. స్తోత్రం. చిన్నప్పుడు పిల్లలకు నేర్పించే భక్తి పెద్దవారైన తర్వాత వారిని భక్తులను చేస్తూ ఉంది. దేవుని చేతిలో ఆయుధాలుగా వారిని మారుస్తారు. చిన్ననాడు పిల్లలకు భక్తి నేర్పాలి. చిన్ననాడు పిల్లలకు భక్తి నేర్పాలి. ఎవరో కొరకు కాదు, మనం ఆశించినటువంటి ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి కాదు, ఎవరో కొరకు కాదు, మనం ఆశించిన ఉన్నత స్థానాలకు బిడలను చేర్చడానికి కాదు. స్తుతి బిడలకు నేర్పించడం నీవు దేవుని సన్నిధిలో పెట్టి పెట్టుబడి. అది దేవుని సన్నిధిలో పెట్టి పెట్టుబడి. స్తుతి బిడలకు నేర్పించడం చిన్ననాటి నుండి దేవుని మీద ఆధారపడేటట్లు చేసే స్వభావం ఇశ్రాయేలీలకు ఉన్నది. ఇశ్రాయేలీలు తమ పిల్లలను చిన్ననాటి నుండి దేవుని మీద ఆధారపడేటట్లు చేసే స్వభావము. కాలక్రమములో మనం చూస్తూ వచ్చినప్పుడు దావీదు అన్నలు ఉద్యోగస్తులు. అంటే బ్రతకడానికి వెసులుబాటు దొరికింది అన్న దగ్గర మనిషి
దైవ స్తోత్రము కంటే జీతభత్యాల మీద ఆధారపడేవాడుగా ఉంటాడు. దేవుడిపై ఆధారపడేటటువంటి వ్యక్తి సరి అయినటువంటి దైవిక సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉంటాడు. సరి అయిన దైవిక సహవాసం కలిగి ఉండడానికి నా ప్రియ సహోదరులారా, వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. దావీదు బాల్యము నుండి స్తుతి చేసేవాడు. స్తుతి ఎవరి దగ్గర ఉంటుందో అది ఆ వ్యక్తులను దేవునికి సాధనాలుగా మారుస్తుంది. స్తుతి ఎవరి దగ్గర ఉంటుంది? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. బెత్తమాడించిన కుమారుడు తన తండ్రిని గణపరుచును, తన తల్లిని సన్మానించును. పిల్లలైన వారికి చిన్ననాటి నుండి బెత్తమాడించాలి. క్రమశిక్షణ గొప్పవారిని చేస్తుంది. క్రమశిక్షణ గొప్పవారిని చేస్తుంది. తల్లిదండ్రులకు ఇది ఒక పాఠంగా ఉంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో సెలవిచ్చిన దేవుని వాక్యం దావీదు జీవితంలో కార్యరూపం దాల్చి అది ప్రతిఫలిస్తే ఎటువంటి ఫలాలను ఇస్తుందో దావీదు జీవితం దానికి సాక్ష్యంగా నిలబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చిన మాట, నీవు నీ పిల్లలకు నా వాక్యాన్ని బోధించు. ఎంట నుండినప్పుడు త్రోవలో నడుచున్నప్పుడు నీ పిల్లలకు నిత్యము కూడా దేవుడి గురించి చెప్పు. ఇశ్రాయేలీయుల దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, యోసేపు, మోషేల దేవుడు. ఈ దేవుడు మన కొరకు ఏం చేశాడు? ఈ దేవుడితో మనం ఎలా సంబంధాన్ని కలిగి ఉన్నాం? ఈయన మనకు ఏమి చేశాడు? ఏ గొప్ప కార్యాలు చేశారు? ఈ భావనను గూర్చి ఇక్కడ చూసినప్పుడు ప్రియ సహోదరులారా, చిన్ననాటి నుండి పిల్లలకు దేవుడిని కూర్చున్న మాటలు చెప్పటం ద్వారా వారిని దేవునికి ఒక ఆయుధాలుగా ఇవ్వగలం. దేవుడు వారిని సాధనాలుగా ఎంచుకుంటారు. దేవుని అంబుల పొద్దులో ఆయుధం వలె నీ బిడ్డను చేయాలని నీ వాసిస్తే చిన్ననాటి నుండి వారికి భక్తి నేర్పించాలి. చిన్ననాటి నుండి నీవు వారికి భక్తి నేర్పించాలి. అది నీ బాధ్యత. పిల్లలకు భక్తి నేర్పించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చెప్తూ ఉంది, నీవు నీ బిడ్డలకు నా మాటలను బోధించు. దావీదుకు అలా చెప్పారు, బోధించారు. దావీదుకు వారు వేసిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను గూర్చినటువంటి ఆ చారిత్రాత్మిక ఆధ్యాత్మిక సన్నివేశాలు విత్తనాలుగా దావీదు హృదయంలో పడి వాటిని ఆయన కీర్తనగా మార్చి ప్రభువుని స్తుతిస్తూ వస్తూ ఉంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు గొర్రెల కాపరి అని అంటాము, కానీ గొర్రెలను కాయుచున్న దావీదు దైవస్తోత్రము చేయుచున్న దావీదు. దైవస్తోత్రము చేయుచున్న దావీదు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్పవాడండి. అతడు గొర్రెలు కాస్తున్నాడు అని మనం అనుకుంటామేమో, కానీ అతడు దైవస్తుతి చేస్తున్నాడు. దావీదు బాల్యం దైవస్తుతిలో సంతోషిస్తూ ఉంది. దావీదు బాల్యం దైవస్తుతిలో ధన్యమైపోతూ ఉంది. దావీదు బాల్యం దైవస్తుతిలో దీవించబడుతూ ఉంది. దైవస్తుతి ద్వారా దావీదు తన బాల్యాన్ని దేవుని దీవెనతో నింపుకున్నాడు. దేవుని దీవెనతో నింపుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. గొలియాతును చూచి దావీదురా అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎవరు? సున్నతి లేని వారిని దృష్టించగలిగిన
పసిగట్టగలిగిన చూడగలిగిన శక్తి దావీదునకు ఉన్నది. సున్నతి లేని వారు ఎవరు? దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథపు సత్యపు విలువలను కలిగిన వారే సున్నతి కలిగిన వారు. అయితే దావీదుకు కోపం ఎందుకు వస్తుంది అని అంటే, ఇతడు దేవుడైన యెహోవాను తిరస్కరిస్తూ ఉన్నాడు. దేవుడిని తిరస్కరించటం అంటే ఏంటి? దైవ సత్యాలను తిరస్కరించటం, దేవుని సన్నిధిని తిరస్కరించటం. గొల్యాతు అన్యుడు అనుకోండి. బైబిల్ తెలిసిన మనం కూడా అనేక పర్యాయాలు దైవ సన్నిధిని తిరస్కరించేటటువంటి ఆత్మీయ పోకడులు కనిపిస్తూ వస్తాయి. సత్యం దానిని గుర్తిస్తూ ఉంటుంది. కొందరు దైవజనులు అంటారు, దేవుడు దేవదూతలలో లోపములు కనుగొనుచున్నాడు, పరిశుద్ధాత్మ సేవకులలో లోపాలను కూడా కనుక్కుంటారు. బైబిల్ గ్రంథానికి సత్య సిద్ధాంతం ఉంది. ఆ సత్య సిద్ధాంతంలో ఎవరేనీ కానీ అతిగా ప్రవర్తించిన దానిని దేవుడు సరిదిద్దువారుగా ఉన్నారు. సరే, గొల్యాతు దేవుడైన యెహోవాను తిరస్కరిస్తూ ఉంటే, ఇక్కడ దావీదు గొల్యాతు మీద యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడు దావీదు? నా దేవుడైన యెహోవాను తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎవరు? యెహోవా నామం యొక్క గొప్పతనం ఒక వ్యక్తికి తెలిస్తే దానికి భిన్నమైనటువంటి మాటలను ఆ వ్యక్తి సహింపడు. యెహోవా గొప్పతనం ఒక వ్యక్తికి తెలిస్తే ఆ వ్యక్తి దేవునికి స్తోత్రం. బీడు భూములను మెత్తని భూములుగా సాగు చేయు సామర్థ్యము కలిగిన వాడు. దేవుని సన్నిధి అనేది మెత్తని భూమి వలె దేవునికి సేద్యం చేయటానికి యోగ్యమైనదిగా సిద్ధపరచబడి ఉండాలి అని వాక్యంలో మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మెత్తని భూమిలా దున్నే సామర్థ్యం దావీదుకుంది. అతడు మెత్తని భూమి వలె. దేవుని సన్నిధిలో ఆయనకు అయిష్టమైనది ఏది ఉండడానికి వీల్లేదు. దేవునికి అయిష్టమైనది అంటే ఏంటి? దేవునికి స్తోత్రం. చూడండి, దావీదుకు ఈ రోషం ఏంటి, దావీదుకి ఈ పౌరుషం ఏంటి అని సూచినప్పుడు, నా ప్రియ సహోదరులారా, దావీదుకున్న ఈ రోషమంతా దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీల దేవుని యొక్క గొప్పతనం. ఇశ్రాయేలు సరిహద్దులో ఆయన నామానికి విరుద్ధంగా మాట్లాడే స్వరం వినిపించడానికి వీల్లేదు. కారణం, ఈ దేవుడు ఎర్ర సముద్రములను పాయలు చేసినవాడు, బండ నుండి నదులను ప్రవహింపచేసినవాడు, అరణ్యములో మన్నాను కురిపించినవాడు. ఈ దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. కనుక ఇట్టి దేవుని యొక్క సన్నిధిని దావీదు ధ్యానించేటటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. శత్రువు యొక్క పన్నాంగాలను దావీదు సహించని వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దావీదు హృదయములో కలిగి ఉన్న స్తుతి దేవుడు దావీదును ప్రేమించడానికి కారణం. ఇక్కడ దేవుడు చెప్తున్నారు, గొర్రెల దొడ్డిలో నుండి ఇశ్రాయేలీలకు నా జనుల మీద అధిపతిగా. స్తుతి ఒక వ్యక్తిని దీవించటానికి కారణం. ఎవరి హృదయాలలో స్తుతి ఉందో వారి హృదయాలలో వాక్యం ఉంటుంది. ఎవరి హృదయాలలో వాక్యం ఉందో వారి హృదయంలో స్తుతి ఉంటుంది. ఎవరి హృదయాలలో వాక్యం ఉంటుందో ఆ వాక్యము వారిని దేవునికి ఇష్టలుగా మారుస్తుంది. వాక్యము వ్యక్తులను
దేవునికి ఇష్టలుగా మారుస్తుంది. వాక్యము వ్యక్తులను దేవునికి ప్రియమైన ఆరాధనలు చేసేవారిగా మారుస్తుంది. పాడే పాటలు పాడుతూనే, ఉండకూడని పాపాలు మన హృదయంలో ఉంటే చెప్పే వాక్యం చెప్తూనే, చేయకూడని పాపాలు మన హృదయం చేస్తూ ఉంటే, దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు నీ మనస్సు నీ మీద చేసే నేరారోపణ ఏదైతే ఉందో దానిని సరిచేసుకుని నీవు దైవస్తుతి చేస్తే, దానిని సరిచేసుకుని నీవు దేవుని వాక్య ప్రకటన చేస్తే, పౌలు గారి వలె ఓకే పరుగులెత్తకు, స్థిమితంగా నడువు. నీ మనస్సాక్షి నీతో చెప్తాది. దాని మాట విని ప్రార్థనతో నీ మనస్సును పరిశుద్ధాత్మ పైన నిలిపి, బాధ్యతతో వాక్యాన్ని చదివి కర్తవ్యంగా దేవుని పని చేస్తే నీ బాట రాజ్యబాట. స్తోత్రం, హల్లెలూయా. నీ మార్గం దేవుని మార్గం. దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన నీకు ప్రత్యక్షమవుతారు. ఆయన నిన్ను దర్శిస్తారు. ఆయన దర్శనాలు నీలో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తాయి, నూతన అభిషేకాన్ని ఇస్తాయి. నూతనమైనటువంటి పరిశుద్ధాత్మ నడుపుదలలో మైమరిచి తన్మయత్వంతో ఆయన కొరకు పనిచేసేలా చేసి ఆయన్ని స్తుతించటానికి అవి కారణమవుతాయి. ఎట్టకేలకు ప్రారంభము స్తుతి, మధ్యం స్తుతి, కొనసాగింపు స్తుతి. స్తోత్రం. ఒక వ్యక్తి తన జీవితాన్ని స్తుతితో ప్రారంభించి స్తుతితో కొనసాగిస్తూ స్తుతితో సాగిపోవడానికి దేవుని వాక్యం చెప్పేది, వాక్యము నీ హృదయములో సమృద్ధిగా నిలిచి ఉండునుగాక, ఆ వాక్యము నీలో క్రియ చేయునుగాక, ఆ వాక్యమునకు నీవు పరిపూర్ణంగా లోబడుదువుగాక. వాక్యానికి ఒక వ్యక్తి ఏమవ్వాలటండి? లోబడాలి అట. అంటే వాక్యం ప్రాణాత్మ దేహాలలో కలిసిపోవాలి. అప్పుడు ఆ వ్యక్తి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని చేతిలో ఒక సాధనంగా వాడబడతాడు. కాబట్టి ఈ వచనం మనకు తెలియజేసేటటువంటి సమాచారం, దేవుడు చెప్తున్నారు, గొర్రెల దొడ్డిలో నుండి నిన్ను రాజుగా మార్చింది నేను నిన్ను ప్రేమించటమే. దేవుడు దావీదును ప్రేమించారు. ఆ ప్రేమకు ప్రతిగా దేవుని ఆత్మ దావీదు మీదకు దిగి వచ్చేది. బలముగా దేవుని ఆత్మ దావీదు మీదకు ఎందుకు దిగి వచ్చింది? దేవుని ఆత్మ అసలు ఎవరి మీదకు వస్తుంది అని అంటే, నిజమైన స్తుతి చేసే వారి మీదకి మాత్రమే దేవుని ఆత్మ వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. నిజమైన స్తుతి చేసే వారి మీద దేవుని ఆత్మ వస్తుంది. వచ్చిన ఆ ఆత్మ ఏం చేస్తుంది అని అంటే, ఆయనకు ఆయాసాన్ని కలిగించే ఇష్టం కాని ప్రతి అక్రమమైన మార్గంలో నుంచి వారిని సన్మార్గానికి నడిపించటానికి అది అనునిత్యం వారితో పోరాడుతూ ఉంటుంది. అది పరిశుద్ధాత్మని లక్షణం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని చేతే నడిపించబడుతున్నానండి, దేవుడంటే నాకు ఎంతో ప్రేమ అండి, దేవుని సన్నిధిని నేను అమితంగా ఆశిస్తానండి అని అంటున్న నీ వైపుకి పరిశుద్ధాత్మ చూచేవారుగా ఉంటారు. నిన్ను చూస్తున్న దేవుని ఆత్మ నిన్ను స్నేహించాలి అంటే, అది నీతో నడవాలి అని అంటే, అది విశ్వాసం ద్వారాను, బుద్ధివాక్యం ద్వారాను, జ్ఞానవాక్యం ద్వారాను, వివేచన ద్వారాను, స్వస్థపరుచు వరము అను, అద్భుత కార్యములు చేయు వరము అను, భాషలు మాట్లాడడమను, వాటి అర్థములు చెప్పడమను, ఏది నువ్వు చెప్పు. దేవుని ఆత్మ నీతో స్నేహించేటప్పుడు అది నిన్ను సన్మార్గానికి నడిపించటానికి నీతో అనునిత్యం బోధ చేసేదిగా ఉంటుంది. పరిశుద్ధాత్ముని బోధకు లోబడితే ప్రతి వ్యక్తి తనను తాను సరిచేసుకునేవాడై ఉండాలి. సంపూర్ణముగా తనను తాను సరిచేసుకుని అప్పుడు దైవస్తుతి చేయాలి. స్తోత్ర, హల్లెలూయా. ఎప్పుడు దైవస్తుతి చేయాలి అండి?
మనకేమో పాస్టర్ గారు చెప్పే మాట అర్థం కాదు. మనమంటే గిట్టక ఆయన ఇలా చెప్తున్నాడు అని అనుకుంటాం. కానీ నిన్ను ఉద్ధరించేది సేవకుని యొక్క మాట. సేవకుని మాట నిన్ను ఉద్ధరించేది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని సరిచేసేది అయి ఉన్నది. దావీదు తన చిన్ననాట నుండి హృదయ పరివర్తనను కోరుకునే వ్యక్తి, తన ప్రవర్తనలో దేవునికి ఇష్టానుసారంగా నడిచేటటువంటి వ్యక్తి. పరివర్తన కోరుకునే దావీదు, స్తుతి కలిగిన దావీదు, వాక్యము తెలిసిన దావీదు, యెహోవా దేవుని గొప్పతనాన్ని ఇశ్రాయేలు సమాజం అంతటి మీద పరిశీలనగా బోధించబడినటువంటి దావీదు. ఈ జనులు ప్రత్యేకమైన వారు, వీరి దేవుడు సజీవుడు, సర్వశక్తిమంతుడు, బలవంతుడు, ఉన్నవాడును అని చెప్పి నన్ను చూడమని నిత్యము బోధించుచున్నవాడు. దేవుడు ఇశ్రాయేలీలను నిత్యము ఆయనను వెదకమని చెప్పేవాడు. నిరంతరం ఆయనను వెదికేటటువంటి ఇశ్రాయేలీలతో నిరంతరము తోడై ఉండేవాడు. స్తోత్రం, హల్లెలూయా. నిరంతరము వెదికితే నిరంతరము తోడై ఉంటారు. తన గొప్పతనాన్ని తన ప్రజలకు తెలియచేసిన దేవుడిని గూర్చి ధ్యానించేటటువంటి దావీదు దేవుని చేత దృష్టించబడ్డాడు. దేవుని ఆత్మ దావీదు మీదకు దిగి వచ్చున్నది. ఆత్మ గొప్ప కార్యాలు చేస్తుంది. ఆత్మ జ్ఞానం ఇస్తుంది. ఆత్మ దైవ జ్ఞానాన్ని ఇస్తుంది. ఆత్మ సత్య అసత్యాలను వివేచిస్తుంది. సన్నిధి సత్యమేదో, సత్యం కానిది ఏదో గుర్తించగలిగిన శక్తి దేవుని ఆత్మకు ఉంది. కనుక పరిశుద్ధాత్మను నేను కలిగి ఉన్నాం అని మనం అనుకుంటే ఆయనను స్నేహించగలం. ఆయన మనతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. ఆయన మనతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. ఆయన ఇష్టపడడానికి కారణం మన హృదయాలలో ఉన్న ఆయన వాక్యం. ఆయన వాక్యం, ఆ వాక్యం ఈ హృదయాలలో అణువణువున ఉంటుంది. ప్రాణాత్మ శరీరాలు వాక్యం చేత పోషింపబడతాయి. ఏలుబడి చేస్తుంది. ఆత్మను జీవింపచేస్తుంది. ఆత్మను జీవింపచేస్తుంది పరిశుద్ధాత్మ. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ వాక్యం మనతో మాట్లాడే మాట, స్తుతి బిడ్డలకు నేర్పించాలి. వాక్యాన్ని బిడ్డలకు నేర్పించాలి. ఆ వాక్యం వారికి జీర్ణమయ్యేలా నేర్పించాలి. ఆ వాక్యం వారు ఆలోచించేలా వాక్యాన్ని వారికి నేర్పించాలి. ఈ దేవుడి మీద ఆధారపడేలా వారికి వాక్యాన్ని నేర్పించాలి. దేవుడి మీద ఎవరు ఆధారపడతారు? అరణ్యాలలో తిరిగే దావీదు, గొర్రెలు కాచే దావీదు, ఒంటరితనంలో నిస్సహాయ స్థితిలో దేవుని మీద ఆధారపడుచున్న వ్యక్తిగా, తాను ఆధారపడడం మాత్రమే కాదు, ప్రకృతి సంబంధమైనటువంటి అందాలన్నింటినీ తాను చూస్తూ తాను దైవస్తుతి చేస్తున్న వ్యక్తి, దేవుడిపై ఆధారపడుతున్న వ్యక్తి. దేవుడిపై ఆధారపడుతున్న వ్యక్తి దేవుని గొప్పతనాన్ని దావీదు అధికంగా ప్రేమించాడు. దేవుని గొప్పతనాన్ని దావీదు అధికంగా ప్రేమించాడు. ఆ దేవుని కోసం నిలబడ్డాడు. ఈరోజు ప్రియ సహోదరులారా, ఈ దేవుని గొప్పతనం కొరకు నీవు నిలబడాలి అని కోరుకుంటే ఆయనను గూర్చిన జ్ఞానం నీవు అధికంగా కలిగి ఉండాలి. ఆయనను గూర్చిన జ్ఞానం ఎవరు అధికంగా కలిగి ఉంటారో వారు
దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. వారి ఎదుట సాతానుడు నిలబడలేడు. దేవుని జ్ఞానం ఎవరిలో ఉంటుందో అది అగ్నివలే వారిని మండింపచేస్తుంది. దహించు అగ్ని అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో ఉంటారు. ఆ దేవుని ఎదుటకు సాతాను నిలువలేడు. కాబట్టి వాక్యం ఏమని సెలవిస్తుంది అనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి ఎదుట సాతానుడు నిలువలేడు. కల్వరి శిలువ సాతానుడి శిరస్సును చితుకగొట్టింది. కల్వరి శిలువ సాతానుడి శిరస్సును చితుకగొట్టింది. యేసు శిలువపై చనిపోయాడు అని లోకం అంటుంటే, శిలువ సాతాను శిరస్సును చంపేసింది అని వాక్యం ఉద్ఘాటిస్తుంది. సాతానుడు ఆడించేది తోకే, శిరస్సు కాదు. ఎంత గొప్ప సత్యం! సాతానుడు ఆడించేది తోక, శిరస్సు కాదు. కాబట్టి కల్వరి శిలువ సాతానును ఓడించింది. యేసుక్రీస్తు ప్రభుల వారు సాతాను తలను చితుక కొట్టారు. యేసుక్రీస్తు ప్రభుల వారు సాతానుడి తలను చితకగొట్టారు. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్న ప్రియ సహోదరులారా, వాక్యము ఎవరి హృదయాలలో క్రియ చేసేదిగా ఉండాలి. వాక్యం అని అంటే నేను చెప్పేది, పెద్దయ్య గారు చెప్పేది, ఇలా గ్రేడింగ్ ఇవ్వడం కాదు. వాక్యమును గూర్చినటువంటి ఆ అగ్ని నిన్ను మండించాలి. భలే నువ్వు దేవుడికి పనికొచ్చే వ్యక్తివి కాదు, భలే చెప్పాడు అయ్యగారు కాదు. ఆ వాక్యం నీలో క్రియ చేయాలి. ఆ వాక్యం నిన్ను మార్చాలి అని అంటే నీవు ఆసక్తితో వాక్యాన్ని వినాలి. ఎలా వినాలి? ఆసక్తితో వాక్యాన్ని వినాలి. ఆసక్తితో వాక్యం వింటే వాక్యం నీలో క్రియ చేస్తుంది. ఆ క్రియ ఏంటి అని అంటే నిన్ను లోక సంబంధమైనటువంటి స్థితి నుండి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా మార్చివేస్తుంది. ఆత్మ సంబంధమైన వ్యక్తి లోకస్థితి నుండి నిన్ను మారుస్తుంది. వాక్యం ఒప్పింపచేస్తుంది. వాక్యం దోషాలను సరిచేస్తుంది. వాక్యం వ్యక్తిని సరిచేస్తుంది. వాక్యం వ్యక్తిని క్రీస్తు ప్రభుల వారితో సహవసించేలా చేస్తుంది. కాబట్టి వాక్యం ఎవరి హృదయాలలో నిలిచి ఉంటుందో వారు దేవుని మహిమపరచటానికి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు, శక్తి కలిగి ఉంటారు. వాక్య జ్ఞానం వ్యక్తిని మారుస్తుంది. వాక్యాన్ని మొదట వినాలి, 2 అంగీకరించాలి, 3 అనుసరించాలి. వాక్యం వినాలి, అంగీకరించాలి, అనుసరించాలి. వాక్యములో ఉండే సత్యం నీకు అర్థం కావాలి అనంటే, వాక్యములో ఉండేటటువంటి నీతి నీకు బోధపడాలి అనంటే వాక్యం వైపుకు నువ్వు చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం వైపుకి నువ్వు చూడాలి. చాలామంది బైబిల్ అంటే ఏంటోనండి మాకు అర్థం కావట్లేదండి, అదేంటోనండి మాకు అర్థం కావట్లేదండి, మంత్రాలు వలె ఉంటే మేము చదువుతామండి, ఇది వ్యక్తుల గురించి ఉంది కదండి, మానవ జీవిత చరిత్ర గురించి ఉంది కదండి, మానవ జాతుల జీవన మనుగడను గూర్చి ఉంది కదండి. అది క్రైస్తవుల భాష, అది హెబ్రీయుల గ్రంథం, అది క్రైస్తవుల గ్రంథం. మాకు అర్థం కావటం లేదండి. వాక్యములో ఉండే దైవ నీతి
నీవు చూచే కొద్దీ ఈ వాక్యాన్ని సరిచేయాలి అని అనుకున్న బ్రాహ్మణోత్తములను ఈ వాక్యం సరిచేసింది అని వారు ఒప్పుకుని తమను తామే మార్చుకుని ఈ వాక్యం ధ్యానించడానికి తమ శేష జీవితం అంతా ఖర్చు పెట్టి దీని యందు ఆనందించి సంతోషించి తమ జీవితాలను పునీతం చేసుకున్నవారు, పరలోక ప్రాప్తి నొందిన వారు, పరిశుద్ధ ప్రవక్తలు, అపోస్తలులు ఎందరో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో తప్పులు పట్టాలని బైబిల్ని చదివిన వారిని బైబిల్ మార్చివేసింది. ఎంత శక్తి కలిగింది వాక్యం! బైబిల్లో తప్పులు పట్టాలని బైబిల్ చదివిన వారిని ఈ బైబిల్ మార్చివేసింది. అట్టి వాక్యం నువ్వు చదివి దైవస్తుతి చేసి ఆయన అంబుల పొదిలో ఆయుధమై నిన్ను నీవు ధన్యుడువు చేసుకునుము, నీ జీవితాన్ని మార్చుకునుము, క్రీస్తు దాసుడువు కమ్ము, యేసు స్తోత్రము చేయుము, నీ జీవితమును ధన్యము చేసుకునుము. అలాగే 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. స్తోత్రం. ఇక్కడ దావీదు ఒక మాట చెప్తున్నారు. యోనాతానును బట్టి సౌలు కుటుంబములో నేను ఉపకారము చేయుటకు ఎవడైనా కలడా అంటే దావీదు రాజనీతి కలిగినవాడు, దైవనీతి కలిగినవాడు. అబ్బో, రాజనీతి, దైవనీతి. రాజరిక కుటుంబములో పుట్టని దావీదునకు దేవుడు ఎలాగూ నేర్పించెను. రాజనీతిని దేవుడు దావీదునకు నేర్పించుచు యోనాతాను కుటుంబములో కృతజ్ఞత కలిగిన వాడు దావీదు. అంటే దావీదును పరిశుద్ధాత్మ నడిపించుచూ ఉన్నారు. రాజనీతిని దావీదుకు నేర్పించుచున్నది పరిశుద్ధాత్మ. రాజైన తండ్రి కాడు, రాణి అయిన తల్లి కాదు, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ దావీదునకు రాజనీతి నేర్పించుచున్నది. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ దావీదునకు రాజనీతి నేర్పించుచున్నది. స్తోత్రం. హల్లెలూయా. యోనాతానును బట్టి నేను సౌలు కుటుంబంలో ఒకరికి ఉపకారం చేయాలి. యోనాతాను దావీదును ప్రేమించాడు. యోనాతాను దావీదును స్నేహించాడు. అంటే సౌలు బిడలలో యోనాతాను దావీదు యొక్క సుగుణాన్ని స్నేహించాడు. నేను రాజుకుమారుడిని అనే గర్వం లేదు, కానీ దావీదు భక్తునిలో ఉన్నటువంటి సుశీలం, మంచి గుణం యోనాతాను దావీదును స్నేహించడానికి కారణమయ్యింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ స్నేహాన్ని బట్టి దావీదు యోనాతానుకు మేలు చేయాలని, యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో ఒకరికి నేను ఉపకారం చేస్తాను అని దావీదు వెతుకులాడుతూ ఉన్నాడు. వెతుకుతూ సౌలు కుటుంబంలో ఎవరు దొరుకుతారు అని అన్వేషణ చేస్తూ యోనాతానును బట్టి నేను మేలు చేయాలి అని దావీదు చూపుచూ ఉన్న ఈ కృతజ్ఞత ఉందే, ఇది ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. అది అతని హృదయంలో ఉన్నటువంటి రాజనీతిని, దైవనీతిని, పరిశుద్ధాత్మ నడిపింపును సుస్పష్టంగా తెలియపరచుచున్నది. దావీదు హృదయంలో పరిశుద్ధాత్మని నడిపింపు మాత్రమే ఉన్నది. స్తోత్ర. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నడిపింపు కలిగినటువంటి దావీదు ఉపకారము చేయు స్వభావము కలిగిన వాడు కనుక దావీదును ప్రేమించిన దేవుడు, దావీదుతో మాట్లాడే దేవుడు, దావీదును నడిపించుచున్న దేవుడు స్తుతించబడునుగాక. హల్లెలూయా. అలాగే నా ప్రియ సహోదరులారా, వాక్యంలో మరొక మాట చదువుకుందాం.
రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. అహీయా అనే ప్రవక్తతో ప్రభు ఇలా చెప్తున్నారు, నీవు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసినదేమనగా, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి. ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా అహీయా అనే ప్రవక్త ద్వారా ఈ మాటలు పలుకుతూ ఉన్నారు. అహీయా ఇక్కడ ఒక గొప్ప ప్రవక్తగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ప్రవక్త దగ్గర ఉండే అభిషేకం ధ్యానించే కొలది తెలుసుకుబడుతూ ఉంటుంది. ధ్యానించే కొలది తెలుసుకొనదగినటువంటి విషయాలు ఎన్నో ధ్యానించబడతాయి, తెలుసుకొనబడతాయి. అహీయా ఏమని చెప్తూ ఉన్నారు అని అంటే, యెరోబామును విషయమై దేవుడు ఏమి చెప్పాలని కోరుకుంటున్నారు, యెరోబామును గూర్చి దేవుడు సెలవిచ్చుచున్న మాటలు ఏంటి అనే దానిని గూర్చి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెరోబామును రాజుగా కోరుకున్నది దేవుడు అహీయా ప్రవక్త ద్వారా. ఈ అహీయా ఇశ్రాయేలు గోత్రములను 2 భాగాలుగా చీల్చి 10 గోత్రములు ఇశ్రాయేలు ప్రజ అని, 10 గోత్రములు యోధా జనాంగము అని ప్రత్యేకపరుస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు 10 గోత్రములు, యోధా జనాంగము 2 గోత్రాలు. యోధా జనాంగము 2 గోత్రాలు. ఈ యోధా జనాంగము ఒక భాగంగా, ఇశ్రాయేలీలు మరొక భాగంగా వేరుపరచబడుతూ ఉన్నారు. అహీయా ప్రవక్త ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అహీయా ప్రవక్త ద్వారా దేవుడు ఒక సమాచారాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఏంటి అది? అహీయా ప్రవక్త తెలియచేస్తూ ఉన్న సమాచారం ఏంటి అని సూచినప్పుడు, సమూయేలు ప్రవక్త ఏ మాట అయితే చెప్పాడో దానికి కొనసాగింపుగా అహీయా ప్రవక్త కొన్ని మాటలు చెబుతూ ఉన్నారు. సమూయేలు ప్రవక్త చెప్పిన మాట ఏంటి అని అంటే, ఇశ్రాయేలీలకు రాజు యెహోవా, ఇశ్రాయేలీలకు రాజు యెహోవా, నేను మీకు దేవుడునయుందును అని సెలవిచ్చినటువంటి దేవుడు వారికి రాజు అయి ఉన్నారు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఇశ్రాయేలు నిత్యము దైవరాజ్యం క్రింద ఉండాలి అనేది దేవుని చిత్తం. ఇశ్రాయేలీలు నిత్యము దైవరాజ్యం క్రింద ఉండాలి. దేవుడే వారికి రాజు అయి వారిని పరిపాలన చేయాలి. మరి దేవుడు కనిపించడు కదా. సింహాసనం మీద కూర్చున్న ఒకరిని మేము చూడాలి అని ఇశ్రాయేలీలు కోరుకుంటూ వస్తే దేవుడు వారితో అంటూ ఉంటాడు, నేను మీకు రాజునై ఉన్నాను. అదృశ్యాకారుడైనటువంటి దేవుడు రాజ్యము చేయుచుండగా ఇశ్రాయేలీలు ఆ దేవుని చేత నడిపించబడాలి, ఆయన నాయకత్వం క్రింద నిత్యము నిలిచి ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. సమూయేలు ద్వారా దేవుడు ఏమని చెప్తారు అని అంటే, నేను ఇశ్రాయేలులకు రాజును. ఇశ్రాయేలీలను దేవుడు ఎలా చూడాలని కోరుకున్నాడు? నిత్యము ఆయనను వెదికేటటువంటి ప్రజలుగా ఆయన చూడాలని కోరుకున్నాడు. నిత్యము ఆయనను వెదికేటటువంటి ప్రజలుగా ఇశ్రాయేలీలు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. నిత్యము ఆయనను వెదికేటటువంటి ప్రజలుగా. ఇది వినడానికి ఇష్టంగాను బహుప్రియముగాను ఉంటుంది, కానీ ఆచరించడానికి అది కొంచెం కష్టంగా జనాంగానికి ఉంటుంది. స్తోత్రం. దేవునిని వెతకడం కంటే గొప్ప భాగ్యం ఏమున్నది అని భక్త శ్రేష్ఠులు అంటారు. భక్త శ్రేష్ఠులు ఏమంటారు అంటే,
ఆయనను వెదకడమే మా జీవిత ధ్యేయం, మా ప్రాణములను ఆయనను వెదుకుడు కొరకే మేము సమర్పించుకునినాం అని అంటారు. ఇశ్రాయేలు జనాంగమంతటిలో దేవుడు ఆ విషయాన్ని కోరుకున్నాడు. జనాంగమంతటిలో ఒక్క సమూయేలు లాంటి వ్యక్తుల దగ్గర మాత్రమే కాదు. సమూయేలు మట్టుకి సమూయేలు ఏమంటారంటే, నా సర్వస్వం దేవుని వెతకడంలోనే, ఆయనను సేవించడంలోనే, ఆయన సన్నిధిలో నిలిచి ఉండడంలోనే నేను ఇష్టపడుచున్నాను. కొందరికి దేవుని బలిపీఠం మీద పానార్పణముగా పోయబడి ఆయన నామ మహిమార్థమై తమ యొక్క శరీర ప్రాణాత్మలు ఆయన మహిమపరచటానికి ఏం చేయాలని నిత్యము వారు కృషి చేస్తూ ఉంటారు. అనుగుణంగా వారు చర్యలన్నీ కూడా మలుచుకుంటూ ఉంటారు. అది గొప్ప విషయం. స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు ఇశ్రాయేలీలను దేవుడే మీకు రాజు అని ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చారు. న్యాయాధిపతి అయిన సమూయేలు ఇశ్రాయేలీలతో అనే మాట, సమూయేలు 2 బాధ్యతలు పోషించాడు. న్యాయాధిపతి, ప్రవక్త. ప్రవక్త అయిన సమూయేలు న్యాయాధిపతిగా ఇశ్రాయేలీలతో చెప్పిన మాట ఏంటి అనంటే, మీకు రాజు యెహోవాయే. కానీ ఇశ్రాయేలీలు మా చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలలో ఉండేటటువంటి ప్రజల మాదిరి లోకములో ప్రజలందరికీ ఎలాగూ రాజులు కలరో మాకు కూడా ఒక రాజు కావాలి. లోకములో ఉన్న ప్రజలకు రాజు ఎలాగూ ఉన్నాడో మాకు కూడా ఒక రాజు కావాలి అని ఇశ్రాయేలీలు అడుగుతూ ఉన్నట్లు కనబడుతున్నారు. స్తోత్రం. సమూయేలు ప్రవక్త ఏమంటారు? అరే, దేవుడే మనకు రాజు, దేవుడే మనకు రాజు. నిత్యము ఆయన్ని వెతుకుదాం, ఆయన మార్గం చూపిస్తాడు. మనకి ఏదైనా సమస్య వస్తే, మనకి ఏమైనా ఇబ్బంది వస్తే, న్యాయాధిపతులు ఇశ్రాయేలీయులను ఏలిన దినములలో వారికి రాజు లేడు. ప్రతి వాడు తమకి ఇష్టమైనటువంటి మార్గములలో నడుచుకొనుచున్నారు అని న్యాయాధిపతుల గ్రంథం చివరి వాక్యాలలో రాసి ఉంటుంది. ఇశ్రాయేలులకు రాజు లేడు కనుక వారు ప్రతివాడును తనకిష్టమైనటువంటి మార్గములలో నడుచుకొనుచున్నాడు. అంటే న్యాయాధిపతులు ఏలిన దినములలో ఇశ్రాయేలు రాజు కొరకు వెదుకుతూ ఉన్నారు. స్తోత్రము. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులు కాగా దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించుతూ వచ్చినప్పుడు వారు నేర్చుకోవలసిన పాఠం ఏంటి? దేవుని దృష్టికి దోషులం కాకోకుండా మనల్ని చూసుకోవాలి అని అంటే మనము దేవుడు మనకు అప్పగించినటువంటి యాజకత్వం ఉందే, దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారపు సంబంధమైనటువంటి దైవభక్తి సాధన వారు చేయవలసిన వారై ఉన్నారు. మోషే, యెహోషువ నాయకత్వముల తరువాత ఇశ్రాయేలుకు నాయకులుగా ఉండడానికి మనుషుల వైపుకు వారు చూస్తూ ఉన్నారు. మోషే నాయకుడున్నాడు, యెహోషువ నాయకుడున్నాడు. అటువంటి ఒక నాయకుడు మాకు కావాలి అని ప్రజలందరూ ఒక వ్యక్తి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడేమో వారికి ఏం చెప్తున్నారు అని అంటే, మోషే ద్వారా నేను మీతో ఏమి చెప్పాను అని అంటే, యెహోషువ ద్వారా నేను మీ కొరకు ఏమి చేశాను అని అంటే, న్యాయాధిపతుల ద్వారా నేను మీ కొరకు ఏమేమి చేశాను అని అంటే, చూడండి, వీరందరితో కూడా పరిశుద్ధాత్మ పనిచేయుచు ఇశ్రాయేలీయుల కొరకు ఆయన ఏమి చేశారో, ఎన్ని చేశారో వారిని ఆలోచించుకునమని, స్మరించుకునమని తెలియజేస్తూ వస్తున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేవుడు అరణ్యములో ఇశ్రాయేలీయులతో మాట్లాడిన దేవుడు. అరణ్యంలో దేవుడు ఏం చేసినాడు? అరణ్యంలో ఇశ్రాయేలీయులతో మాట్లాడిన దేవుడు. దేవునికి స్తోత్ర. ఆ ఉద్దేశాన్ని ఆయన ప్రజలు గుర్తించాలి అని కోరుతూ ఉన్నారు. ఈరోజు వాక్యోపదేశం దేవుని చేత పొందుకుంటూనే మానవ సంబంధమైనటువంటి నడిపింపుల కొరకు మనిషి
ఎవరో ఒక వ్యక్తి వైపుకు చూడడానికి ఇష్టపడుతూ ఉంటే అట్టి వ్యక్తులతో దేవుడు సెలవిస్తూ ఉన్నమాట, దేవుడిని వెదికేటటువంటి స్థితి నుండి నీవు ఏ స్థితుల వైపుకి పోవడానికి ఇష్టపడుతూ ఉన్నావు. ఒక మనిషిని చూడాలని నువ్వు కోరుతూ ఉంటే నీవు తప్పు చేస్తున్నావు. నీవు చూడవలసింది దేవుని వైపుకు మాత్రమే. నీవు చూడవలసింది దేవుని వైపుకు మాత్రమే. ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించటం కంటే ముఖ్యమైనది, గొప్పది ఏమిటి? ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించటమే గొప్పది. వాక్య నెరవేర్పులు, ప్రవచన నెరవేర్పులు, గ్రంథపు నెరవేర్పులు చూసేదానికంటే నీ హృదయం ఎంత శుద్ధంగా ఉంది, నీవు దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో నీ హృదయం ఎంత సిద్ధపాటును కలిగి ఉంది చూసుకుంటే చాలు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గాలన్నీ సరిచేసుకోవడానికి నీవు చేయవలసినటువంటి ప్రయాస ఏదైతే ఉందో, కృషి ఏదైతే ఉందో, దాని మీద నీ ధ్యాస పెట్టి హృదయ శుద్ధిని కోరుకున్నవాడవై లోక స్నేహాలను విడిచిపెట్టి తండ్రి చిత్తము నెరవేర్చు వానిగా, ఆయన చిత్తానుసారముగా నీవు ఏది అడిగినా దాన్ని నెరవేర్చేటటువంటి దేవుడు నీతో నడుస్తూ ఉంటే ఆ మార్గం రాజమార్గం. అది ఇహ నుండి పరము వరకు నడిపించే మార్గం. ఇహము నుండి పరము వరకు రాజమార్గం అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా నడుచుకునేటటువంటి వ్యక్తికి ఈ లోకం పరలోకం వేరుగా లేదు. మూర్తయ్య గారు అన్నారు, పరలోకం అంటే చనిపోయిన తరువాత వెళ్ళేది కాదు, బ్రతికి ఉన్నప్పుడే పొందుకునేది. స్తోత్రం. అట్టి పరలోక రాజ్య సంబంధమైనటువంటి వ్యక్తులుగా బ్రతకడానికి సమూయేలు ఇశ్రాయేలుతో చెప్పాడు, మీకు రాజు వద్దు. యెరోబాము నాయకత్వంలో అహీయ ప్రవక్త ద్వారా దేవుడు చెబుతున్నాడు, ఏది కోరుకోవద్దని నేను ప్రజలతో చెప్పానో దానిని వారు కోరుకున్నందున దాని యొక్క ఫలితం వారి మీదకు ఎలాగూ వస్తూ ఉంది అని అంటే, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి అని ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చూసి దాన్ని 2 భాగాలుగా విడగొడుతూ ఉన్నాడు. ఒకటి ఏంటి అని అంటే, ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యరికాన్ని కోరుకుంటే మనిషికి ఎటువంటి రాజులు వస్తారు. రెండవది, నన్నే రాజుగా కావాలి అని కోరుకునేటటువంటి ప్రజలు నా కొరకు ఎలా ఎదురు చూస్తారు. నన్ను రాజుగా పొందుకోవాలి అనుకునేటటువంటి ప్రజలను దేవుడు ప్రత్యేకంగా చూస్తున్నారు. లోక సంబంధమైనటువంటి రాజు మాకు కావాలి అని కోరుకునేటటువంటి ప్రజలకు దాని ఫలితం ఎలాగా ఉంటుందో దాన్ని చూపిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అని అంటే, అహీయా చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీలకు మంచి రాజు దేవునికి కనిపించటం లేదు. యెరోబాము నాయకత్వం అది ఇశ్రాయేలీల ప్రవర్తన ఫలంగా కనిపిస్తుంది. యెరోబాము నాయకత్వం, అతడు దేవతా విగ్రహములను నిలబెడుతూ ఉన్నాడు, విగ్రహారాధన పూజను ప్రజల్లో ప్రోత్సహిస్తూ ఉన్నాడు. నేను రాజుని అని ఇశ్రాయేలుతో అనిపించుకోవడం కంటే యెరోబాముకు దైవభక్తి కించిత్తి మాత్రం కూడా లేదు అని వాక్యం అహీయా ప్రవక్త ద్వారా ఉద్ఘాటన చేస్తూ ఉంది. యెరోబాముకు దైవభక్తి కించిత్తి మాత్రం కూడా లేదు, కొంచెము కూడా దైవ భయం లేదు. ఇశ్రాయేలుకు నేను రాజును అనిపించుకోవాలి అని అంటే, ఏ దేవత వారు కావాలని కోరుకుంటే దానిని ఈయన ఇంకా గొప్పగా నిలబెడతాడు. వారు కోరుకోకముందే ఈయన విగ్రహం దగ్గరికి వెళ్ళిపోతాడు. వారు కోరుకోకముందే ఈయన విగ్రహం దగ్గరికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇశ్రాయేలుకు ఒక్కడు మంచి రాజు లేకపోవడానికి గల కారణం, వారు కోరుకునినది మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి. దేవునికి స్తోత్రం. ప్రియులరా,
ఇక్కడ వాక్యం మనకు సెలవిచ్చేటటువంటి మాట ఏంటంటే, దేవుని ప్రజలు దేవునిని వెదికేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. ఆయనను వెదుకువారు ఆయనను కనుగొందురు. నిజమైన దేవుడిని వెదికేటటువంటి ప్రజలుగా ఉండాలి. నేటి క్రైస్తవ ప్రపంచంలో కూడా సులువైనటువంటి మార్గాల కొరకు అన్వేషిస్తూ ఉన్నారు. దేవుని రాజ్యానికి చేరుకోవటానికి ఎలాగూ బ్రతికినా పర్వాలేదు అని చెప్పే బోధలు ఎక్కడైనా వినిపిస్తాయేమో. సేవకుడు చెప్పే ఖచ్చితమైన ఉపదేశం మీద దృష్టి పెట్టడం కంటే, మీరేమి చేసినా పర్వాలేదు, మీకు దేవుని రాజ్యం దొరుకుతుంది అని అనే దైవ సేవకుని మాటలు ఎక్కడ దొరుకుతాయా అని ఎదుక్కునేటటువంటి విశ్వాసులు నేడు కనిపిస్తూ వస్తారు అని చెప్పి అనంటే ఆలకించండి. సత్యమైన వాక్యాన్ని విశ్వాసి ప్రేమించాలి. అది దేవునికి విశేషమైన ప్రజ. సత్యమైన వాక్యాన్ని విశ్వాసి ధ్యానించాలి. దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు బ్రతకాలి అని ఎందరు కోరుకుంటారో వారు వాక్య ప్రేమికులు. అట్టివారి యందు వాక్యోపదేశకులు సంతోషిస్తారు, దీవిస్తారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తారు, వారిని బట్టి దేవునిని ఆరాధిస్తారు, మహిమపరుస్తారు. స్తోత్రం, హల్లెలూయా. పౌలు భక్తుడు అనేక పర్యాయాలు ఆయా సంఘాలలో ఉన్నటువంటి భక్తుల యొక్క పరిశుద్ధతలను, వారి యోగ్యమైన ప్రవర్తనను చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు ఆయన మోకాళ్ళుని ప్రభువుని ఆరాధించుచున్న వ్యక్తిగా లేఖలో వ్రాస్తారు. దైవజనుడు నిజంగా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించేది సత్యమైన వాక్యాన్ని సంఘము ప్రేమించి, విశ్వాస సమూహము సమాజము వాక్యమును బట్టి తమను తాము సరిచేసుకోవటానికి, దేవునికి ఇష్టలుగా ఉండడానికి వారు సమర్పించుకున్నట్టును బట్టి ఎంతగా ప్రజలు సమర్పించుకుంటారో దేవునికి ఇష్టలుగా ఉండడానికి, అంతగా పరిశుద్ధాత్మయు దైవజనుడును వారి యందు సంతోషించేవారుగా, వారి విషయమై ప్రార్థించేవారుగా నడుచుకుంటూ వస్తారు. అట్టి దేవాది దేవుని యొక్క సన్నిధానంలో ఈ మధ్యాహ్న కాలం ఈ వాక్యపు సత్యములు నన్ను నిన్ను ప్రోత్సహించి మన జీవితాల్లో దేవుణ్ణి మహింపరచడానికి కావలసినటువంటి ఆసక్తి సమృద్ధిగా కలిగించి, దావీదు వలె దేవుని వాక్యంతోనూ దైవ స్థితితోనూ హృదయం నింపబడి పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులు కలిగి ఆయన యొక్క నామాన్ని మహింపరచటానికి సారథిగా, దేవుని అంబుల పొదిలో ఆయుధంగా చేసి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.